ఓయ్, అక్కడ ఏం చేస్తున్నావు? ఈరోజు దివాళీ కదా, స్వీట్ ఏం చేయొచ్చు కదా. ఓకే. అంతే. హలో అండి, అందరికీ నమస్తే. పూర్ణం బూరెలు ఈ విధంగా చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ముందైతే ఒక గిన్నెలోకి శనగపప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. దాని తర్వాత కుక్కర్లో వేసుకోండి. కొంచెం వాటర్ అండ్ నెయ్యి అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని 1 or 2 విజిల్స్ తర్వాత వాటిని వడగట్టుకోవాలి. వడగట్టుకొని అండ్ చాలాసేపు అయితే డ్రైన్ చేసుకోవాలి, ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి. పొడి పొడిగా ఉంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బూరెలు. నేనైతే ముందు అస్సలు చేయలేకపోయేదాన్ని, బట్ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ అయిపోయాను. సో ఇలా ట్రై చేసి అయితే చూడండి, ఎంత పర్ఫెక్ట్ అయితే అంత పర్ఫెక్ట్ అయిపోతారు మీరు పూర్ణం బూరెలు చేయడంలో. సో తర్వాత అయితే బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత కొంచెం నురగలా వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న ముద్దని ఇందులో కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే తడితడిగా వస్తుంది, తర్వాత అయితే డ్రైగా అయిపోద్ది. నేను వీడియోలో చూపించిన విధంగా దానిలో కొంచెం ఇలాచీ వేసి బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆపుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నెయ్యి అప్లై చేయడం వల్ల చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దోశల పిండి అయితే నేను ఆల్రెడీ ముందు రోజే నేను పెట్టుకున్నాను. ఫెస్టివల్ టైంలో మనకి టైం ఉండదు కదా, సో ముందు రోజే నేను చేసి పెట్టుకున్నాను. దోశల పిండిలో ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా వేసి స్పూన్తో ముంచుకుంటే చాలా బాగా వస్తాయి. అండ్ తర్వాత అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఒక్కొక్క ఉండల్ని మనం దోశ బ్యాటర్లో అయితే డిప్ చేసుకోవాలి. అండ్ నేనైతే స్పూన్తో వేసాను. స్పూన్తో వేస్తే చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా అయితే ట్రై చేసి చూడండి, మీరైతే విడిచిపెట్టరు, అంత టేస్టీగా ఉన్నాయి బూరెలు. ఎలాంటి ఫెస్టివల్స్కైనా ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.